నేను ముందుగా మనవి చేస్తున్నాను కదా, అంటే నాకు ఏ పార్టీతో సంబంధము లేదు. అయితే భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ అస్థిరత, అవినీతి, అనిశ్చితి దీనికి కలత చెంది ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం అంటున్నారు, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ అంటున్నారు. రాసిన అంబేద్కర్ మహాశయుడు చాలా గొప్ప వ్యక్తి. మరి ఇంతటి రాజకీయ అస్థిరత, అవినీతి, అనిశ్చితి భారతదేశంలో ఎలా సంభవిస్తున్నది? ఇది రాజ్యాంగబద్ధమా? రాజ్యాంగంలో ఇలా ఉందా అని నేను 3.5 సంవత్సరాల పాటు రాజ్యాంగం మీద రీసెర్చ్ చేసి ఒక పుస్తకం రాశాను, ఇండియన్ పాలిటిక్స్ వర్సెస్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, తెలుగులో భారత ప్రజలమగు మేము. ఇవి ఆన్లైన్లో ఇవాళ అమెజాన్, ఫ్లిప్కార్ట్ వీటన్నిటిలో కూడా అవైలబుల్ ఉన్నాయి ఈ పుస్తకాలు. అది హిందీలో కూడా ఒక మిత్రుడి ద్వారా భారతీయ రాజనీతి బనాం భారతీయ సంవిధానం అన్న పేరుతోటి దాన్ని హిందీలో కూడా అనువదించడం జరిగింది. అందువల్ల మీరు రాజ్యాంగాన్ని గురించి కానీ, రాజకీయాల వ్యవస్థను గురించి కానీ, నేను సిఏ అండ్ ఎల్ఎల్బి కాబట్టి ఆర్థిక వ్యవహారాల గురించి కానీ, న్యాయ వ్యవహారాల గురించి కానీ మీరు ఏ సమస్య అయినా సరే నన్ను అడగొచ్చు. నా చేతనైనంత వరకు చెబుతాను. ఇప్పుడు ముఖ్యంగా రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి మరియు అప్పులు అన్న విషయం అడిగారు కదా. తెలంగాణలోనేమో 2014లో టిఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన రోజున 77,000 కోట్ల రూపాయలు అప్పులు ఉన్నాయని, ఇవాళ అది 7.5 లక్షల కోట్లకు చేరాయని అసెంబ్లీలో చర్చ ద్వారా నేను విన్నాను బడ్జెట్ సందర్భంగా. అట్లాగే ఆంధ్రాలో ఇవాళ సుమారుగా 10 లక్షల కోట్ల రూపాయలు రాష్ట్రం అప్పుల్లో ఉంది అని అక్కడ ముఖ్యమంత్రి గారు చెప్పడం కూడా నేను విన్నాను. ఇది ఎందువల్ల జరుగుతోంది? ఇప్పుడు ఉదాహరణకి మీరు తెలంగాణ చూసినట్టయితే 2014 నుంచి 24 వరకు 10 సంవత్సరాలే. 10 సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం మన బడ్జెట్ విలువ 2 లక్షల కోట్లు అనుకున్నా, ఇప్పటి వరకు ఒక 20 లక్షల కోట్ల బడ్జెట్లు పెట్టుకున్నాం. అంటే ఇప్పుడు 2.9 కోట్లు, కానీ అంతకుముందు 1,00,000 కోట్ల నుంచే స్టార్ట్ అయింది 2014లో. అందుకోసం యావరేజ్ని మహా అయితే 17-18 లక్షల కోట్లకు పెట్టుంటాం. అందులో 8 లక్షల కోట్లు అప్పే అంటే సగం. బడ్జెట్లో మనం చూస్తున్నదంతా ఏంటంటే ఒక హంబక్లాగా కనపడుతున్నది. బడ్జెట్ టోటల్స్లో ఇంచుమించు సగం అప్పే చేశారు. అట్లాగే ఆంధ్రాలో చూసినా కూడా అక్కడ ఒక 20-22 లక్షల కోట్ల బడ్జెట్లు జరిగి ఉంటాయి కదా 10 ఏళ్లలో. అందులో 10 లక్షల కోట్లు అప్పులే. ఈ అప్పులు ఎక్కడి నుంచి వస్తాయి అంటే కేంద్రం నుంచి తీసుకునే అప్పులు, ఎఫ్ఆర్బిఎం పరిధి నుంచి తీసుకునే అప్పులు, రిజర్వ్ బ్యాంక్ నుంచి తీసుకునే అప్పులు, వివిధ బ్యాంకుల నుంచి తీసుకునే అప్పులు, అట్లాగే ఏంటంటే వివిధ వస్తు సేవలకు ప్రభుత్వాలు చెల్లించవలసినటువంటి బకాయిలు, ఉదాహరణకి ఎలక్ట్రిసిటీ బిల్స్ లాంటివి, కాంట్రాక్టర్లకు పేమెంట్ ఇవ్వాల్సిన లాంటివి, ఉద్యోగస్తులకి వాళ్ళకి ఇవ్వాల్సిన బకాయిలు, ఇవన్నీ కలిపితే అవి అప్పుల కిందకి వస్తాయి. ఇంత అప్పులు దేనికోసం చేస్తున్నారు? దేనికోసం చేస్తున్నారు అంటే ప్రజా సంక్షేమం కోసం చేస్తున్నాం అంటారు. ఈ ప్రజా సంక్షేమం అనేది ఒక రాజకీయ సంక్షోభానికి దారితీసే పరిస్థితులు కనపడుతున్నాయి. ఈ సంక్షేమం అంటే మీరు ఏం చేస్తున్నారు? మేము అధికారంలోకి వస్తే 60 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ నెలకి 3,000 రూపాయలు. ఇప్పుడు అది 60 నుంచి 55 కూడా చేసినట్టుంది. ఇందులో కొంత దుర్మార్గం ఉంది కదా. అంటే 60 సంవత్సరాలు నిండిన వాళ్ళకి 4,000 అన్నాను అనుకోండి. ఈ 60 సంవత్సరాలు దాటకుండా ఉంటాయా? దానికోసం ఏమైనా కృషి అవసరమా? ఆటోమేటిక్గా వయసు పొడిగిస్తూనే ఉంటుంది. సుప్రీంకోర్టు జడ్జిలు 65 సంవత్సరాల వరకు పనిచేస్తారు. హైకోర్టు న్యాయమూర్తులు 62 సంవత్సరాల వరకు పనిచేస్తారు. ప్రభుత్వ ఉద్యోగులు 60 సంవత్సరాల వరకు పనిచేస్తున్నారు. మరి 55 సంవత్సరాల నుంచి పెన్షన్ ఎందుకు ఇవ్వటం? ఏమిటి అంటే ఈ 55 సంవత్సరాల వయసు దాటిన వాళ్ళందరూ ఓట్లు నాకు వేయాలి.
అనటంలో ఏమవుతున్నదంటే, నేను అధికారంలోకి వస్తే మీకు ఇదిగో ఈ 4,000 ఈ వర్గానికి ఇస్తాను. ఎవరికి? 55 సంవత్సరాలు దాటిన వాళ్ళకి, లేదా రైతులకి రైతు బంధు, విధవలకి విధవ పెన్షను, వికలాంగులకి వికలాంగు పెన్షను. ఇవి చెప్పడం ద్వారా ఏమైతున్నదంటే, నేను అధికారంలోకి వస్తే నేను మీకు ఈ డబ్బు ఇది లంచంగా ఇస్తాను అని చెప్పినట్టు అయిపోతున్నది. ఇవేంటంటే కాంట్రాక్ట్ యాక్ట్ 1872 సెక్షన్ 2D అనే దాంట్లో ఇవి ప్రతిఫలం అనే నిర్వచనంలోకి వస్తాయి. ప్రతిఫలం అంటే నేను గతంలో మీకు ఏదైనా ఇచ్చినా, లేదా ప్రస్తుతం ఇచ్చినా, లేదా భవిష్యత్తులో ఇస్తానని వాగ్దానం చేసినా, ఇవన్నీ కూడా ప్రతిఫలం అన్న నిర్వచనంలోకి వస్తాయి. మీరు నాకు ఓటేస్తే నేను నీకు హెల్ప్ చేస్తాను అని చెప్పటం, మరి ఇది ఎన్నికల నేరం అవుతుందా కాదా? అంటే ఇవి తప్పనిసరిగా ఎన్నికల నేరమే. ఇది సామాన్య మానవులకి అర్థం అవ్వాల్సిన విషయం. అయితే మరి నిజంగా వృద్ధులకి, వికలాంగులకి, లేకపోతే విధవలకి హెల్ప్ చేయకూడదా? తప్పనిసరిగా చేయాలి. చేయటం అనేది రాజధర్మం. ఈరోజు కాదు, మీరు భారతం చదివితే భారతంలో ధర్మరాజుకి నారదుడు చెప్పిన నీతిలో కూడా ఇది ఉంటుంది. వృద్ధులకి, వికలాంగులకి, యుద్ధంలో చనిపోయిన వాళ్ళ విడోస్కి వగైరా వగైరా మీరు హెల్ప్. అట్లాగే చిన్న చిన్న రైతులకి, చిన్న చిన్న వ్యాపారస్తులకి పెట్టుబడి అందించాలి. ఇవన్నీ భారతంలో నేను చూశాను, ఇవి నేను చదివాను. సరే, అది రాచరిక వ్యవస్థ అనుకోండి, రాజుగారు చేయాలని చెప్పి నారదుడు సూచించాడు. కానీ ఇక్కడ మనం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నాం కదా. ఈ పంచే డబ్బు ఎవరి సొమ్మది? ఏదైనా ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించిన డబ్బా, లేదా ఏదైనా ఒక వ్యక్తికి సంబంధించినటువంటి డబ్బా? కాదు, అది ప్రభుత్వ ధనం. ఇవాళ ప్రభుత్వ ధనం అంటే ప్రజల ధనం. ప్రజలకు ప్రతినిధులు ఎవరు అంటేనేమో అసెంబ్లీలో ఉండే సభ్యులు. అందువల్ల మీరు ఏదైనా కనుక బెనిఫిట్స్ ఇవ్వదలుచుకుంటే, పాతకాలపు రాజుగారిలాగా మెడలో నుంచి హారం తీసేసి విసిరేసినట్టు అలా విసిరేయొద్దు. మీరు అసెంబ్లీలో దీన్ని చట్టంగా చేయండి. ఇదిగో ఈ ఆదాయం వనరు లోపు ఉన్న వారికి ఈ మేలు జరుగుతుంది, లేదా ఈ వయసు దాటిన వాళ్ళకి, ఈ కండిషన్స్ ఉన్న వాళ్ళకి ఇదిగో ఈ మేలు జరుగుతుంది. ఇట్లా మీరు చట్టం ద్వారా చేసినట్టయితే ఏమవుతుందంటే, ఇందులో ప్రతిపక్షాలకు పాలు పంచుకునే అవకాశం ఉంటుంది. వాళ్ళు కూడా ప్రజాప్రతినిధులే. వాళ్ళే వద్దంటారా? ప్రజలకు ఏదైనా సంక్షేమ పథకాలు పెడతానంటే వద్దనరు, ఇంకా ఎక్కువ పెట్టాలని అంటారు. అప్పుడు ఏమవుతుంది? అప్పుడు మీ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి పురాతన నాయకుల పేర్లు ఈ స్కీములకు పెడతానంటే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. ఎందుకంటే మీ పార్టీ డబ్బు కాదు ఇది. లేదా మీ బంధువుల పేర్లు మరొకటి మీకు నచ్చిన పేరు పెడతానంటే ఒప్పుకుంటారా? లేదా సీఎం సహాయ నిధి, లేదా జగనన్న ముద్ద, లేదా చంద్రబాబు మూట, ఇలా పెడతాంటే ఒప్పుకుంటారా? ప్రతిపక్షాలు ఒప్పుకోవు. మీరు చట్టంగా ఇది పాస్ చేసినప్పుడు ఏమవుతుందంటే, ప్రజలు దాన్ని హక్కుగా పొందగలుగుతారు. మీరు అవకతవకలు చేస్తే అవసరమైతే కోర్టులో వేయగలుగుతారు. అట్లా కాకుండా ఎన్నికల వాగ్దానంగా స్టేజీల మీద మీరు చేసేస్తే, ఈ ఆరోగ్యశ్రీ పోవాలంటే ఎవరి దగ్గరికి పోవాలి? నేను సీఎం రిలీఫ్ ఫండ్కు పోవాలంటే మళ్ళీ లోకల్ ఎమ్మెల్యే గారి దగ్గరికి పోవాలి. ఆ ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా నేను పనిచేస్తే వాళ్ళ పోవటానికి నా మొహం ఏది? ఇది ప్రజలని పిచ్చగాళ్ళలాగా మార్చి, వాళ్ళకి దిక్కు లేకుండా చేసి, సరెండర్ అయ్యే విధంగా చేసి, ఇది ఒక పార్టీ వ్యవహారంగా చేయటం అనేది తప్పని మాత్రమే నేను చెప్పదలుచుకున్నాను. అట్లాగే మీకు మాట చెప్తున్నాను, మీకు నేను మేము అధికారంలోకి వస్తే మీకు ఇదిగో మున్సిపల్ పన్ను రద్దు చేస్తాం, ఇగో ఎలక్ట్రిసిటీ ఫ్రీగా ఇస్తాం, వాటర్ ఫ్రీగా ఇస్తాం. ఈ ఫ్రీలన్నీ నేను ప్రకటిస్తూ ఉన్నా. ఈ అవకాశం ఎవరికి ఉంది? నిజంగా కూడా నెక్స్ట్ ఎలక్షన్స్లో అధికారంలోకి వచ్చే పార్టీకి ఉంది. మరి చిన్న చిన్న పార్టీలకి, లేదా స్వతంత్ర అభ్యర్థులకి ఉందా? నేను అధికారంలోకి వస్తే ఇవి పంచుతా అని? అవకాశము లేదు. దీనివల్ల ఏమవుతుందంటే, ఎన్నికలలో పోటీ చేసే ఇద్దరు వ్యక్తుల మధ్య, లేదా 2 పార్టీల మధ్య హక్కులలో భేదం వచ్చేసింది, అవకాశాలలో భేదం వచ్చింది. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 14కి వ్యతిరేకం. మీ చేతిలో ఆయుధం ఉంది, నేను ప్రభుత్వ సొమ్ము పంచుతానని వాగ్దానం చేసే సత్తా, అది మీ ఆయుధం. నాకు అలాంటిది లేదు. మనం ఇద్దరి మధ్య ఎన్నికలు పోటీ పెడితే నేను ఎలా గెలుస్తా? అందువల్ల ఏంటంటే ఇది కరెక్ట్ పని కాదు.
అట్లాగే ఏంటంటే నేను చెప్పా, రాజ్యాంగం గురించిన ఒక గ్రంథం రాసిన వ్యక్తిగా రాజ్యాంగ పరంగా కూడా ఇందులో ఏముందో చెప్తాను మీకు. కాంట్రాక్ట్ యాక్ట్ 1872 2D కింద వ్యతిరేకం అని చెప్పాను. ఆర్టికల్ 14 కింద సమానత్వానికి విఘాతం అని చెప్పాను. అట్లాగే ఆర్టికల్ 202 కింద ఆర్టికల్ 2 కింద ఏంటంటే అసెంబ్లీలో యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అంటే ఇవాళ మనం బడ్జెట్ అని పిలుస్తున్నాం, దాన్ని ప్రవేశపెట్టే లేదా పెట్టజేసే బాధ్యత ఎవరిది అంటే గవర్నర్ది. అందులో ఏంటంటే మీకు గవర్నర్ యొక్క లిఖితపూర్వకమైన ఆమోదం లేకుండా ఆర్థికమైన విషయాలు అసెంబ్లీలో మీరు చర్చించడానికి వీల్లేదు. అంటే ఆ కంట్రోల్ అనేది గవర్నర్ చేతిలో ఉంది. అటువంటప్పుడు మీరు వేదికల మీద పార్టీ కార్యక్రమంలాగా మీరు మేము అది పంచుతాం ఇది పంచుతామని ఎలా ప్రకటించగలుగుతున్నారు అంటే ఈ భారతదేశంలో రాజ్యాంగ అవగాహన. గవర్నర్ అంటే డమ్మీ అనుకోవటం, ప్రధానమంత్రి అంటే ముఖ్యమంత్రి అంటే హీరో అనుకోవటం, ఇది ఏంటంటే ఒక రాజ్యాంగ అజ్ఞానం. ఏమంటారు, మేము ఎలక్టెడ్ పర్సన్స్ అండి, గవర్నర్ ఎలక్టెడ్ కాదు కదా అంటారు. దయచేసి అర్థం చేసుకోండి కదా అంటే ముఖ్యమంత్రి కూడా ఎలక్టెడ్ కాదు. ఇప్పుడు నామినేటెడ్ ఎమ్మెల్సీకి ఎవరు అపాయింట్ చేశారు? గవర్నరే చేస్తాడు. ఆ తర్వాత ముఖ్యమంత్రిగా కూడా ఆయనే ఆర్టికల్ 75 కింద, ఆర్టికల్ 164 కింద ముఖ్యమంత్రిగా కూడా మళ్ళీ గవర్నరే అపాయింట్ చేస్తాడు. ముఖ్యమంత్రి పోస్టు ఎన్నికైన పోస్టు కాదు. ముఖ్యమంత్రి ఎన్నిక, ప్రజలు ముఖ్యమంత్రిని ఎన్నుకోరు. అట్లాగే శాసనసభ్యులు ముఖ్యమంత్రిని ఎన్నుకునే అధికారం భారత రాజ్యాంగంలో లేదు. అది పాకిస్తాన్ రాజ్యాంగం ఆర్టికల్ 130లో ఉంది. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 164లో లేదు. గవర్నర్ నియమిస్తాడని మాత్రమే ఉంటుంది, గవర్నర్ తొలగిస్తాడని ఉంటుంది, ముఖ్యమంత్రి ప్రతి విషయం గవర్నర్కి నివేదించాలి అని ఉంటుంది. ఈ మూడే ఉంటాయి ముఖ్యమంత్రిని గురించి రాజ్యాంగం మొత్తం మీద. ఈ మూడు తప్పితే ఇంకెక్కడన్నా ముఖ్యమంత్రి అన్న పేరు ఉంటే నేను క్షమాపణ కోరుతా. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే గవర్నర్ ఎవరి ప్రతినిధి? భారతదేశంలో ఉన్న అందరూ ఎమ్మెల్యేలు, లోక్సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు ఇంతమంది కలిసి ఆర్టికల్ 54, 55 ప్రకారం విప్పు కూడా జారీ చేయడానికి వీలు లేకుండా ఎన్నుకున్నటువంటి హైయెస్ట్ ఎలక్టెడ్ వన్ అండ్ ది ఓన్లీ ఎలక్టెడ్ అథారిటీ భారతదేశంలో రాష్ట్రపతి ఒక్కడే. ఆయన ప్రతినిధి గవర్నరు. అందువల్ల గవర్నర్కి అధికారాలు వస్తాయి. అది మన భారతదేశంలో ఈ రాజకీయ వ్యవస్థని, లేకపోతే ప్రజాస్వామ్యం అంటే ప్రజాస్వామ్యంలో చట్ట వ్యవస్థ వేరుండాలి, కార్యనిర్వాహక వ్యవస్థ వేరుండాలి. రాజ్యాంగం ఆ విధంగా ఏర్పాటు చేసింది. చట్ట వ్యవస్థ అంటే అసెంబ్లీలు, పార్లమెంటు, కార్యనిర్వాహక వ్యవస్థ అంటే ఆర్టికల్ 53 ప్రకారంగా రాష్ట్రపతి, 54, 55 ప్రకారం ఎన్నుకుంటారు. రాష్ట్రాల కార్యనిర్వాహక అధికారి అంటే ఆర్టికల్ 159 ప్రకారంగా, 54, 155 ప్రకారంగా ఇక్కడ గవర్నర్ కార్యనిర్వాహక అధికారి. అంతే తప్పితే వీళ్ళు కాదు. వీళ్ళు ఓన్లీ అపాయింటెడ్ పీపుల్. మన్మోహన్ సింగ్ గారు ఉన్నారు, ఎవరు ఎన్నుకున్నారు ఆయన్ని ముఖ్యమంత్రి ప్రధానమంత్రిగా? ప్రజలు ఎన్నుకున్నారా లేకపోతే పార్లమెంటు మెంబర్లు ఎన్నుకున్నారా? ఓన్లీ లోక్సభ సభ్యులు ఎన్నుకున్నారు. ఈ లోక్సభ సభ్యులు ప్రైమ్ మినిస్టర్ని ఎన్నుకోవడం అనేది పాకిస్తాన్ రాజ్యాంగం ఆర్టికల్ 91లో ఉంది. భారత రాజ్యాంగం ఆర్టికల్ 75లో లేదు. అందువల్ల ఏంటంటే ఈ రాజ్యాంగ దురవగాహన భారతదేశంలో రాజ్యం వెళ్తున్నది. ఇక ఈ అప్పుల విషయం అన్నారు చూస్తే చెప్పాను కదా, ఈ ఫ్రీబీల కోసం అంటే ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వ డబ్బుతోటి పార్టీకి ఓట్లు కొనుక్కోవటం. ఇది ఇంత దుర్మార్గం, బ్లేటెంట్గా పట్టపగల దోపిడీగా జరుగుతున్నది కదా అంటే ప్రతిపక్షాలు కూడా అంతే అసమర్థంగా ఉన్నాయి. అడగొద్దా ప్రభుత్వ సొమ్ము నువ్వెవరు పంచడానికి? మేము కూడా ప్రజాప్రతినిధులం కదా, పెట్టు సభలో చర్చించాక పెడదాం. మీ డబ్బులాగా మీరు ప్రకటించుకుంటే ప్రజలు మీకు ఓటేస్తారు, మరి మా గతి ఏంటి అని ప్రతిపక్షాలు కూడా అడగలేకపోతున్నాయి. ఇక ఈ అప్పులు అన్నారు చూసారా, అప్పులు అంటే ప్రజలు ఏమనుకుంటారంటే మాకైతే ఏదో ఒక ఫ్రీబీస్ ఇస్తున్నాడు కదా అందుకోసం మేము ఓటేస్తాం. ప్రతిపక్షాలు గగ్గోలు పెడతాయి కదా అంటే బోలెడన్ని అప్పులు చేశాడండి అని. అప్పులు చేస్తే ప్రజలు ఏమనుకుంటారంటే ప్రభుత్వం అప్పు చేస్తే నాకేం, నన్ను కాదుగా కట్టమని అనేది. వీళ్ళంటారు ప్రజల మీద ఎంత పడుతుంది, దాన్ని డివైడ్ చేస్తే ఒక్కొక్కటి హెడ్ మీద ఎంత పడుతుంది, ఒక్కో హెడ్ మీద 2000 రూపాయలు పడింది అంటారా? 2000 రూపాయలు ఎవరిని కట్టమన్నాం? ఎవరిని డైరెక్ట్గా అట్లా కట్టమనటం అనేది ఉండదు. కానీ ఈ డబ్బులు ఎక్కడి నుంచి పట్టుకొస్తున్నారు?
కొత్త రకరకాల పన్నులు, అధికమైనటువంటి పన్నులు, పెనాల్టీలు, ట్రాఫిక్ చాలానాలు, కదిలితే మెదిలితే 1000-2000 రూపాయలు పెనాల్టీలు ట్రాఫిక్ చానాలతో విరుచుకుపడి ఒక సంవత్సరం ట్రాఫిక్ చానాల మీద ఆదాయం 750 కోట్ల రూపాయలు. చివరికి దానికన్నిటికీ సగం సగం కట్టండి సుమారుగా ఒక 300 కోట్ల రూపాయలు వసూలైనవి. ఈ విధంగా ఏంటంటే డబ్బు అవసరాలు ఉన్నప్పుడు ఎల్ఆర్ఎస్ అని పెడతారు, బీఆర్ఎస్ అని పెడతారు, లేకపోతే రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచుతారు, భూముల విలువలు పెంచుతారు, అన్ని రకాలైనటువంటి ఎలక్ట్రిసిటీ రేట్లు పెంచుతారు. అన్ని విధాలా పెంచితే ఇవి ఎవరి మీద పడతాయి? ఈ పెంచిన పన్నులు అప్పుడు ప్రజల మీద పడతాయి. ఇది ఇండైరెక్ట్ ఎఫెక్ట్ అన్నమాట. అందువల్ల ఇక్కడ ఏమని జరుగుతుంది? ప్రభుత్వం ఆదాయం మొత్తం ఏమో ప్రభుత్వ ఉద్యోగుల జీతాలకి, తర్వాత పార్టీకి ఓట్లు కొనుక్కోవటానికి, దాన్ని సంక్షేమ పథకాలని నేను అన్నాం. సంక్షేమం కన్నా కూడా ఇవి డిఫరెంట్ ఇలా ప్రభుత్వ ఉద్యోగుల జీతాలకి, తర్వాత పార్టీ ఓట్లు కొనుక్కోవటానికి పంచడానికి, లేదా కాంట్రాక్టర్స్తో పంచుకోవటానికి ఖర్చు అయిపోతున్నాయి. దీనివల్ల ఏమవుతున్నదంటే ప్రజాధనం, అభివృద్ధికి అవసరమైనటువంటి ధనం వృధా అవుతున్నది. మీరు ఏ సంక్షేమం అని చెబుతున్నారో అది సంక్షోభానికి దారితీస్తుంది. సామాజిక ఆస్తులో సృష్టి జరగటంలే. దీనివల్ల ఏమవుతుంది అంటే మీకు భవిష్యత్తులో ఆర్థిక అభివృద్ధి జరగదు, సామాజిక వనరులు కొరత పడతాయి. దీనివల్ల ప్రజా జీవన ప్రమాణాలు పడిపోతాయి. ఈవెన్ వల్ల ఆర్థిక స్వావలంబన కూడా పడిపోతుంది. నిజమైన దేశం అభివృద్ధి చెందాలి అంటే, ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే మీరు స్థానిక ముడి సరుకులు వాడాలి, స్థానిక శ్రామికులను ఉపయోగించాలి, స్థానిక సాంకేతిక నిపుణులను, స్థానిక పెట్టుబడిదారులను, వీళ్లను ప్రోత్సహించినప్పుడు, అట్లాగే ఏంటంటే పర్యాటక రంగం, మీరు వీటిని ప్రోత్సహించినట్టయితే అది సంపద సృష్టి జరుగుతుంది. అంతేగాని మన భూములన్నీ వాడికి వీడికి అమ్మేసి వాడు పెద్ద బిల్డింగులు కట్టుకుంటే అవి చూపించి అబ్బా చూడండి ఎంత బ్రహ్మాండంగా డెవలప్ అయిందో అంటే ప్రాంతం డెవలప్ అయింది, అంతేగాని ప్రజల అభివృద్ధి చెందలే. ఇది భ్రమింపజేసే అభివృద్ధి తప్పితే నిజమైన అభివృద్ధి కాదు. అందువల్ల ఈ అప్పులు చేయడానికి మూలం ఏమిటి అంటే ఈ డబ్బు కొంటే కానీ, ఈ డబ్బు దొరికితే కానీ నేనేమో మా పార్టీకి ఓట్లు కొనుక్కుంటా, అట్లాగే అభివృద్ధి కార్యక్రమాలు పెట్టి కాంట్రాక్టర్లతోటి మా వాటాలు మేము తీసుకుంటాం. దీనివల్ల ఇది జరుగుతున్నది. వీటిల్లో ఏంటంటే ప్రజలు కొంత అర్థం చేసుకోవాలి, ప్రతిపక్షాలు దీన్ని అభ్యంతర పెట్టాలి. వేదికల మీద ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు రాజుగారు మెళ్ళ తీసి ఒక ముత్యాలహారం విసిరికొట్టడం కాదు. ఏదైనా ఇవ్వాలంటే అది అసెంబ్లీలో చర్చ జరగాలి, చట్టం ద్వారా జరగాలి, ప్రజలు హక్కులుగా పొందగలుగుతారు. ఈ చైతన్యం ప్రతిపక్షాల్లో రావాల్సిన అవసరం ఉంది. అట్లాగే ఏంటంటే ఎవరైనా కోర్టులో వేస్తే అవును ఇది ఒక ఎన్నికల నేరం, ప్రజాప్రాతినిధ్య చట్టం ఎన్నికలకి ఇది విరుద్ధం, అట్లాగే ఆర్టికల్ 14కి సమానత్వానికి విరుద్ధం అని కోర్టులు కూడా ఎవరైనా కేసు వేస్తే కొట్టివేయవలసిన అవసరం ఉంది. లేకపోతే అధికారం వచ్చిన వాళ్ళు ఇష్టారాజ్యంగా ప్రభుత్వ వనరులని వెచ్చించటం, ప్రజలను పీడించటం, ఇది ఇలా జరుగుతూనే ఉంటుంది.